చాలా దారుణంగా ఉంది, అసలు ఊపిరి అందదు పైకి వెళ్తా. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసరికి మనం గ్యాంగ్టాక్ రాగానే గ్యాంగ్టాక్లో మోస్ట్ అంటే ఎక్కువ అందరూ విజిట్ చేసే ప్లేస్ మెయిన్ దేనికి వస్తారంటే బరఫ్ చూడడానికి వస్తారంటే ఐస్ గెట్లు మొత్తం ఐస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూడడానికి వస్తారు కాబట్టి సో మనం కూడా అక్కడికే వచ్చాం. ఫస్ట్ స్పాట్ అనమాట ఇది గ్యాంగ్టాక్లో. ఫస్ట్ స్పాట్ ఇది నతులా చైనా బార్డర్ అనమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, మొత్తం అంతా చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ మేము ఘాటీ ఎక్కుతున్నాం అనమాట. ఘాటీ ఎక్కుతున్న మధ్యదారిలోని ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను. వ్యూస్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. ఎవరైతే వచ్చినా సరే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం, అంటే నేను ఆల్రెడీ మనాలి వెళ్ళాను తెలుసు కాబట్టి వ్యూస్ అవి ఎలా ఉంటాయో మంచుకొండల దగ్గర, బట్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మాత్రం మైండ్ బ్లోయింగ్ వ్యూస్ ఉంటాయి. ఒక్కసారైనా సరే లైఫ్లో మనం రావాలి. చాలా తక్కువ బడ్జెట్లో ఎలాగనేది నేను మళ్ళీ ఒక సపరేట్ వీడియో అది చేసి చూపిస్తాను. ట్రైన్ ఎలా తీసుకోవాలి, గ్యాంగ్టాక్ ఎలా రావాలనేది. బస్ ప్రస్తుతానికి అయితే మాత్రం వ్యూస్ కానీ లేకపోతే ఇక్కడ మనం ఏమేమి వెళ్తున్నాం, గ్యాంగ్టాక్ వచ్చిన తర్వాత ఏమేమి వెళ్తున్నాం, ఫస్ట్ స్పాట్ ఇదే కాబట్టి ఇంకా ఈ 2 స్పాట్స్ ఉన్నాయి మనకి. ఇది ఫస్ట్ స్పాట్ వచ్చేసరికి చైనా బార్డర్ అనమాట. దీనికోసం చైనా బార్డర్ వెళ్ళడానికి పర్మిట్ కూడా తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. కంపల్సరీ ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కాదు, ఇది ఉండాలి ఏంటి మన ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి. అది సిటిజన్ ఒక ఐడి ప్రూఫ్ కాబట్టి, ఆధార్ కార్డు ఇండియన్ సిటిజన్ ఒక ఐడి ప్రూఫ్ కాబట్టి సో ఆధార్ కార్డు ప్రూఫ్ చెల్లదు. మేమందరూ రైల్వే ఐడి ప్రూఫ్ ఇచ్చాం, ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి రైల్వే ఐడి ప్రూఫ్ ఇచ్చాం అనమాట. బట్ మీరు రైల్వే ఎంప్లాయీస్ కాకపోతే లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకపోతే మాత్రం కంపల్సరీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పట్టుకొని రండి. సో ఇప్పుడైతే మీకు వ్యూస్ చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. तो गाइस देखिए మనం కొండ అంటే ఘాటీ ఎక్కుతున్న ముందు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఆపారండి. మ్యాక్సిమం అందరికీ వామిటింగ్స్ అవుతున్నాయి. నేనేం సజెస్ట్ చేస్తానంటే ప్లీజ్ దయచేసి ఎవ్వరు ఏమీ తినకుండా రండి, ఎందుకంటే ఎంటీ స్టమక్ ఉంటే మాత్రం వామిటింగ్స్ అనేవి అవ్వవు అనమాట. సో అందుకు నేను ఎంటీ అంటే ఎవరెవరైతే తిన్నారో మొత్తం అందరికీ వామిటింగ్స్ అయ్యాయి. సో ప్లీజ్ ఎవ్వరు ఏమి తినకుండా వస్తే, ఎందుకంటే ఘాటీస్ కాబట్టి చాలా హెవీ ఘాటీస్ కాబట్టి వామిటింగ్స్ అయ్యే చాలా హెవీ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఏమి ఎంటీ స్టమక్తో రండి, తినకుండా రండి. ఇప్పుడైతే మమ్మల్ని బ్రేక్ఫాస్ట్ కోసం ఆపాడనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఏముంటుందో ఒకసారి చూద్దాం. సో గాయస్ ఇదనమాట హోటల్, ఇదనమాట. సో హోటల్ మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. क्या है नाश्ते में? सुनना कहाँ गया अपने चला दूंगे ब्रेड ऑमलेट है चाउमीन बने बता देना बाबू। हाँ नहीं ठीक है, हाँ एक चाउमीन 2 प्लेट बोला। पानी देंगे। क्या है भैया ये नाश्ता? पराठा रोटी पराठा रोटी हम लोग को पराठा दे दो भैया, पराठा हाँ वही रोटी दे दो, एक प्लेट सब्जी ना देखो। देखो गाइस ఇక్కడ మందు కూడా అమ్ముతున్నారు చూడండి, మందు రెడ్ లేబుల్ ये सब दारू है ना. ఎవరికైతే నీడో వాళ్ళు పైకి వచ్చి కూడా ఒక్కొక్క పెగ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బరఫ్ జగకు వచ్చినా సరే కంపల్సరీ వేడి నూడిల్స్ కానీ లేకపోతే ఈ మ్యాగీ, ఎస్పెషల్లీ మ్యాగీ కానీ కంపల్సరీ తినాలి.
సో గాయస్ ఇప్పుడు మనం ఒక ఆర్మీ దగ్గరికి వచ్చాం అనమాట. ఆర్మీ స్పాట్కి వచ్చాం. ఈ ఆర్మీకి చిన్న స్టోరీ ఉంది, అది మీకు చెప్తాను. ఈ ఆర్మీ ఒక స్టోరీ ఏంటంటే 1949లోని హర్భజన్ సింగ్ అనే ఒక ఆర్మీ సోల్జర్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి ఒక యుద్ధంలోని ఇండియన్ ఫ్లాగ్ కూడా చూస్తారా, ఇండియన్ ఫ్లాగ్ కూడా జాయిన్ అయ్యి వన్ ఫైన్ డే ఆయన చనిపోయిన తర్వాత డెడ్ బాడీ ఎవరికి దొరకలేదు. కానీ ఒక ఆర్మీ సోల్జర్ కల్లో వచ్చి నేను మీకు దొరకను, కానీ నా వస్తువులు మీకు ఒక దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పగానే ఆర్మీ సోల్జర్స్ వెళ్ళి ఆ స్పాట్కి వెళ్ళగానే అక్కడ ఎవరైతే కల్లోకి వచ్చి చెప్పారో ఆ స్పాట్కి వెళ్ళగానే అతను వస్తువులు దొరికాయి అనమాట. కానీ ఇప్పటికి ఇక్కడ చెప్తుంది ఏంటంటే అతనికి ఇప్పటికీ బతికే ఉన్నారు ఆత్మరూపంలో. ఎవరైనా ఆర్మీ సోల్జర్స్ ఈ డ్యూటీ సమయంలో పడుకొని ఉంటే మాత్రం వాళ్ళకి వచ్చి లంప మీద కొడతారనమాట. అది ఇప్పటికీ ఇక్కడ ఉన్న ఆర్మీ సోల్జర్స్ కూడా చెప్తున్నారు, అండ్ మాకు తీసుకొచ్చిన డ్రైవర్ కూడా చెప్పాడనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా అంటే కొంచెం యూనిక్ అనమాట. ఇప్పటికీ అతను డ్యూటీ చేస్తారనమాట. 24 hours డ్యూటీ చేస్తారు. 24 hoursలో ఇక్కడ డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే పడుకుంటే మాత్రం అతను వచ్చి లంపకాయ కొడతారంట. సో అది ఇక్కడ అంతా. ఇప్పుడు అతను చనిపోయిన కొన్ని ఇదైతే కాదు, ఇది అతను చనిపోయిన సమాధి కూడా మనం ఎక్కడ కట్టలేదు. ఇక్కడ బస్ అతను ఒక దేవుడి రూపంలో చూస్తున్నారు కాబట్టి అతను ఒక గుడి ఇక్కడ కట్టారనమాట. అది ఇప్పుడు మనం గుడికి వచ్చాం, అతని గుడికి. ఇప్పుడు ఇక్కడ గుడి మొత్తం లొకేషన్ ఎలా ఉంది అంతా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో గాయ్స్, ఇతనే అనమాట. ఇక్కడ మొత్తం మ్యాటర్ అంతా రాసి ఉంది. 1968 బాబాజీ ఎక్స్పైర్డ్ ఆన్ 4th October 1968. चलो वीडियो। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। भारत माता की जय। इंडियन आर्मी की जय। भारत माता की जय। इंडियन आर्मी जय। भारत माता की जय। इंडियन आर्मी की जय। वंदे मातरम। वंदे मातरम। जय हिंद जय हिंद। जय हिंद जय हिंद। जय हिंद जय हिंद। तो गाइस ఇప్పుడు అనమాట లోపలికి వెళ్తున్నాం మనం. ఇది ఆఫీస్. ఇది లివింగ్ రూమ్. అదండి బయట లొకేషన్ చూడండి ఒకసారి. तो गाइस ఇది ఆర్మీ క్యాంప్ అనమాట. చూస్తున్నారా ఆర్మీ క్యాంప్ ఎలా ఉన్నదో. ఇంత మంచుల్లో ఆర్మీ ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి. 2 నిమిషాలకు కూడా బయటికి దిగలేకపోతాం. విత్ ఇన్ని ఒక్కొక్క మనిషి అట్లీస్ట్ 3 స్వెటర్స్తో పెట్టుకున్నారు. మినిమం 3 స్వెటర్స్ వేసుకున్నారు. వారు మ్యాక్సిమం వాళ్ళు ఎంత వేసుకుంటే ఇంత మంచు కొండల్లో చూసారా ఆర్మీ. మా దాంట్లో అయితే ఒకళ్ళు ఏడిస్తారు కూడా. అంటే దేశభక్తి ఎక్కడో దగ్గర ఉంటుంది కాబట్టి మనకి. సో ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట.
సో గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నతులా లోపలికంటే పైన చైనా బార్డర్కి వెళ్ళడానికి ఒక గేట్ అనమాట. ఇప్పుడు ఆర్మీ నుంచి ఏదో చిన్న మీటింగ్ అవుతుంది. సో మీటింగ్ అవ్వడం వల్ల చాలామంది బళ్ళని ఇక్కడ ఆపేయారనమాట. ఇక చూస్తున్నారు కదా, మొత్తం బళ్ళన్నీ ఆపేసి ఉంచారు. మేబీ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మనల్ని ఒక గేట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ గేట్ నుంచి రిలీజ్ చేస్తారనమాట. మన ఐడి ప్రూఫ్స్ అంతా చెక్ చేసి, మనం పర్మిట్ ఏదైతే పాస్ కింద తీసుకున్నామో అది చెక్ చేసి, ప్రతి ఒక్కరిని పేరున చెక్ చేసి అప్పుడైతే వదులుతారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మేము వెయిట్ చేస్తాం. మీటింగ్ అయినంత వరకు. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని రిలీజ్ చేస్తారు. అంటే పైకి వెళ్ళడానికి, చైనా బోర్డర్ దాకా వెళ్ళడానికి రిలీజ్ చేస్తారనమాట. वीडियो खींच रहा हूँ भैया. अरे वहाँ जो लाएंगे ना उनको बढ़िया दिखेगा यार. एक फोटो भी ले लेना. ले तुम फोटो ले. फोटो तो ले, तेरे फोटो नहीं दूंगा तेरा. मैं भी नहीं दूंगा आपका फोटो. तू पहले देख. हेलीकॉप्टर से आता. हेलीकॉप्टर तो छोटा सा दिख रहा है सब. स्टार वाला गाड़ी में क्या? हाँ स्टार लगा हुआ है. सफेद है इसमें. मंत्री होगा कोई सेना का आदमी होगा. सेना का है ना, देखना सेना कोई स्टार हो सकता है. जो स्टार लगा ना, स्टार वही है. अच्छा इसको लेने आया होगा यार वो हेलीकॉप्टर. हाँ. चीफ है ना, कमिश्नर लिखा था. ये इसी में बैठा है. सीओ लिखा था ना उसमें. सामने में लिखा है स्टार जिसमें लगा हुआ है. ये हमको बोलिए आप. गाड़ी थोड़ा చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నతులా బార్డర్కి వచ్చాం. కానీ అస్సలు ఎక్దమ్ స్ట్రిక్ట్లీ వద్దన్నారనమాట. ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలా లేదు. ఇప్పుడు నేను కిందకి దిగిపోయిన తర్వాత తీస్తున్నాను. ఇగో అదే అనమాట బార్డరు. కొన్ని ఫిర్బీ నేను చుప్కే తీసాను. అది ప్లే చేస్తాను ఒకసారి. మాట్లాడుతుంటే ప్లే చేస్తాను. మాట్లాడుతుండగానే ప్లే చేస్తాను, ఒకసారి చూడొచ్చు. బట్ చైనా బార్డర్, ఇండియా బార్డర్ జస్ట్ పక్కనే ఉందన్నమాట. బట్ ఆక్సిజన్ లెవెల్ అయితే అస్సలు దిగిపోయింది. నాకైతే ఊపిరి అందలేదన్నమాట. కర్పూరం బిళ్ళలు తీసుకెళ్ళాం, కింద కర్పూరం బిళ్ళ, దాన్ని బట్టి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. అదర్వైజ్ చాలా దారుణంగా ఉంది, అసలు ఊపిరి అందదు పైకి వెళ్తే, అలా ఉంది. సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం పైకి వెళ్ళకపోవడమే బెస్ట్. సో గాయస్, నా హాలత్ చూస్తున్నారు మీరు ఎలా ఉందో. ఎంత ఉందంటే కింద కూడా -డిగ్రీలో ఉందండి, -5-6లో ఉంది. సో ఇప్పుడు మేము ఒక లేక్ స్పాట్ తీసుకొచ్చాం అనమాట. మీకు ఒకసారి ఇంకొక లేక్ చూపిస్తాను. ఒక్కొక్కరు కార్లోంచి కూడా కిందకి దిగట్లేదు, అలా ఉన్నాయి పరిస్థితులు. ఇదిగోండి లేక్ చూపిస్తాను చూడండి క్లియర్గా. బట్ వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఒక్కొక్క వ్యూస్ చూస్తుంటే కళ్ళు చాలట్లేదు, వ్యూస్ అలా ఉన్నాయి అన్నమాట. వ్యూస్ చూడండి మంచిగా ఉండాలి పక్కన.